సహజంగా ప్రజలకు గుర్తొచ్చేది ఒకటంటూ ఏదో కొన్నంటూ ఉంటాయి మామూలుగా బేసిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మాతోటే మొదలు పెట్టాలంటే నిన్న నేను ఇప్పుడే నెల్లూరు నుంచి వస్తున్నాను. మాకు మండల అధ్యక్షుడి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రశిక్షణ అంటే ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక బుక్ మొత్తం ఇచ్చేది ఏంటి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, అందులో అధికార ప్రతినిధులకి, మీడియా వాళ్ళకి, జిల్లా అధ్యక్షులకి అందరికీ ఉంటుంది. మన భాష నిన్న శివప్రకాష్ జీ వచ్చి చెప్పారు మాకు, ఇది నేషనల్ సహ సంఘటన మంత్రి, మన భాష ముందు ముఖ్యము, మన సిద్ధాంతాలు ముఖ్యము, అధికారం కోసం మాత్రమే మన పార్టీ లేదు, అధికారంలో ఉన్నా లేకపోయినా మనకంటూ ఐడెంటిటీ ఒక సిద్ధాంతం పైనే ఉండాలి, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఇలా బీజేపీ ఎలా అంటే గోదావరి వాళ్ళు కనుక ఎవరైనా తిట్టేటప్పుడు కూడా కొంచెం మర్యాద గారు అనేది పెట్టి తిడతారట, నేను సినిమాలో ఏదో చూసాను, ఆ విధంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అనుకోండి, డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు, అవసరం వస్తే గనక పార్టీ కోసం అని చెప్పని కార్యకర్తలే వాళ్ళ పెద్దల్ని కూడా ప్రశ్నించేటటువంటి అట్లా డెవలప్మెంట్ ఓరియంటెడ్ అలా ఉంటుంది. అదే వైసీపీ అనుకోండి, ఇంకా అసలు వైసీపీ అంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి వెంకటకృష్ణ గారు? మామూలుగా సామాన్యంగా మీ కింద వస్తుంటాయి కదా సహజంగా, ఏం గుర్తొస్తుంది ఎవరికైనా వైసీపీ పార్టీ అనగానే? బూతులు తిట్టడాలు, మహిళల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాలు, పుట్టుకల గురించి మాట్లాడాలు, అసెంబ్లీ సాక్షిగా అవమానపరచడాలు, ఇవన్నీ వాళ్ళ నాయకులు చేస్తుంటే అది చూసి నవ్వేటటువంటి వ్యక్తులు వాళ్ళ పార్టీ అధినేత లాగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి లాగా. అంటే వైసీపీ అంటే ఇటువంటిదే మనకి గుర్తొస్తుంది. ఏది ఇప్పుడు ఇది ఒకటి ఓన్లీ బూతులు దూషణలు అవన్నీ కాదు. వైసీపీ అంటే ఏంటి, కొడాలి నాని లాంటి వాళ్ళు, ఒక రోజా లాంటి వాళ్ళు, లేదంటే పేర్ని నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, హత్యలు చేసేవాళ్ళు, హత్య రాజకీయాలు చేసే వాళ్ళని, ఇటువంటివన్నీ వస్తుంటాయి. సో ఇక్కడ బేసిక్ గా ఇందాక నారా లోకేష్ గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా ఎందుకు అంటున్నారనంటే, ఇప్పుడు రాష్ట్రము 5 సంవత్సరాల పాటు అన్ని కష్టాలు పడి ఇప్పుడు బయటకు వచ్చి అభివృద్ధి వైపు వెళ్తున్నప్పుడు అసలు ఒక ప్రతిపక్షం, ఆయన ప్రతిపక్షమే కాదు, అది పక్కన పెడితే గనక ప్రతిపక్షం లాగా పాజిటివ్ పదవి అంటే ప్రతిపక్షం లాగా నన్ను గుర్తించండి, కోర్టుకు వెళ్తున్నాడు, కోర్టు చిప్పో అంటోంది, అవన్నీ కూడా పట్టించుకోకుండా మళ్ళీ ఈయనేదో పోరాటం చేస్తున్నాడు. ఎలా ఉంటుందంటే ఆయన పోరాటము, పరీక్ష రాయని వాడు టీచర్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడట, నన్ను ఫస్ట్ క్లాస్ లో అంటే ఏ గ్రేడ్ లో నన్ను పాస్ చేయనట్టుగా ఉంటుంది పాపం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ వాదన. ప్రజలు నీకు అటువంటి అది ఇవ్వలేదని అంటే, లేదు నాకు ఇవ్వాలి అని చెప్పని పోరాటం చేస్తున్నాడు ఆయన. ఇక వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడడానికి అంటే ఇక్కడ ప్రతిపక్షం లేకపోయినప్పటికీ ఇప్పుడున్నటువంటి కూటమి పార్టీలు వాళ్ళకి మనకి తేడా ఉంది. అంటే స్పష్టంగా ఈ రోజున ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి, జెన్జీ అని అంటామంటే ఒక యువత ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇటువంటి బూత్ రాజకీయాలకి లేదంటే హింసా రాజకీయాలకి చాలా దూరంగా ఉంటున్నారు. ఈ రఫా బ్యాచ్లు, కొన్ని బ్యాచ్లు తప్పితే సహజంగా న్యూట్రల్ గా ఉండేటటువంటి మనం యూత్ చూసుకుంటే గనక వారందరూ కూడా ఒక ట్రాన్స్పరెంట్ లేదంటే ఒక అకౌంటబిలిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ ని, గవర్నెన్స్ ని కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీలు వారి నేతలు ఏం మాట్లాడుతున్నారు, వారి స్పందన ఎలా ఉంటుంది, వారి బిహేవియర్ ఎలా ఉంటుందని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా. అటువంటి సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ, నేను ముందే చెప్పాను అసలు మాకంటూ ఒక చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి. మీరు వ్యక్తులని టార్గెట్ చేయవద్దు. అలా చేస్తూ ఉంటే మొదట్లో సరే కౌంటర్ కి కౌంటర్ పడింది, అబ్బా వాళ్ళు అన్నట్టుగానే మనము అన్నాము, వీడికి ఇలా కావాల్సిందే, ఇటువంటి గట్టిగా మాట్లాడాల్సిందని అనిపించినప్పటికీ ఈవెన్చువల్లీ ప్రజల్లో లేదంటే సమాజంలో అలా మాట్లాడేటటువంటి పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొద్దిగా అది ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ పడే పరిస్థితి వస్తుంది. అది ఎగ్జాక్ట్ గా వైసీపీకి జరిగింది 5 సంవత్సరాల్లో. వైసీపీ అయిన జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కాను డబ్బులు వేసాను సంక్షేమ పథకాలకు అని చెప్పినప్పటికీ వాళ్ళు ఎత్తుకున్నటువంటి ఈ విధానం ఏదైతే, తీసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అంటే అబ్యూజివ్, ఇంకా చెప్పాలంటే చాలా దరిద్రమైనటువంటి బాధాకరమైన అంశము, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ నే పెట్టారు కదండి. ఇదే సజ్జల భార్గవ్ అంటే దీనికి తిట్టడానికి అదే నా పాయింట్ కూడా కాదు గారు, నా పాయింట్ కూడా ఏంటంటే, నా పాయింట్ కూడా అదే, మీరేమో టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ మీ వైపు నుంచి కానీ అలా చేయొద్దు, అలా మాట్లాడొద్దు అని చెప్పి మీరు కంట్రోల్ చేస్తుంటే ఆయన డబ్బులు ఇచ్చి మరీ పోషిస్తున్నాడు అలా తిట్టేవాళ్ళని. అది అందుకని నష్టం కూడా జరిగింది కదండి. ఇప్పుడు ఆయన ఎంత పెంచి వాళ్ళు రియలైజ్ అవ్వలేదు కదా. అవ్వకపోతే ఇప్పుడు వచ్చిన 11 కాదు, ఆ ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడండి.
అదే ఇప్పుడు ప్రజలకైతే క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదో ఆయన మందబలము, అర్ధబలము, లేకపోతే అతి తెలివితేటలు ఇటువంటి దూషణ విధానమే ఇంకా కంటిన్యూ చేస్తాను, నేను పేటిఎం ని కాకపోతే ఇంకోటి ఏదో 5 రూపాయలు గత 10 రూపాయలు ఇచ్చుకుంటానని అంటే ప్రజలు అదే చెప్తున్నారు. ప్రజల ఆలోచన ధోరణి చాలా స్పష్టంగా మారుతోంది. వీళ్ళు వైసీపీ మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో డే 1 నుంచి, నేను చాలాసార్లు చెప్పాను, డే 1 నుంచి వాళ్ళు విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ మేమేం చేస్తున్నాము, పాజిటివ్ వైపే సిఐఐ సమ్మిట్స్ పెడుతున్నాము, పోలవరం జరుగుతుంది, అమరావతి డెవలప్మెంట్, క్వాంటమ్ సిటీలు వస్తున్నాయి, అలాగే డేటా సెంటర్స్. ఇప్పుడు ఈ రోజు అదంటున్నారు కదా, భారతదేశానికి డేటా గేట్వే లాగా విశాఖను మారుస్తున్నాం అంటే ఆబ్వియస్లీ అటువంటి వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అలా అని చెప్పని వాళ్ళ స్థాయికి మేము దిగితే కనుక అప్పుడు మాకు వాళ్ళకి తేడా ఏముండదు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి అంతా మొత్తం గాలికి ఎగిరిపోతుంది. అంటే ప్రజలు అటువంటిది ఉన్నప్పుడు మనం ఇంకొకటండి, నిజంగా మంచి సుపరిపాలన అంటే ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు మీ అందరం ఒప్పుకోవాల్సిందే. అక్రమంగా అన్యాయంగా ఒక సీట్ కావాలని చెప్పని కాంగ్రెస్ అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక్క నిమిషం ఎంపీ గారు ఎంపీలా నించున్నాడు, తర్వాత ముఖ్యమంత్రి లాగా అయిన తర్వాత యాక్చువల్ అయితే ఎంపీ ఆయనకు అభ్యర్థిత్వం పోవాలి బై డిఫాల్ట్ గా. కానీ కాంగ్రెస్ దాన్ని అడ్డు పెట్టుకొని కూడా ఒక సీటును తగ్గించి భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి హయాంలో ఎన్డీఏ ప్రభుత్వము ఆ ఓడిపోవాల్సి వచ్చినప్పుడు వాజ్పేయి గారిని అందరూ అన్నారు ఒకటే కదా ఇది అన్యాయం అక్రమం, కానీ ఆయన ఒప్పుకోలేదు. అటువంటి రాజకీయాలు అంటే ఒక నిర్ణయాత్మకంగా, లేదంటే అవతల ఉన్నటువంటి ప్రభుత్వానికి పాలసీ విధానంలో కానివ్వండి, లేదా వాళ్ళు తప్పులు చేస్తుంటే మంచి తప్పుని మాత్రమే ఎత్తి చూపిస్తూ దానికి సమస్యకి పరిష్కారం చెప్పేటటువంటి విధానంలో ప్రతిపక్షం కాదు ఇతర రాజకీయ పార్టీలు ఉన్న రోజున ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది. అలా కాకుండా అసలు మహిళల పైన బూతులు ఏంటండి వెంకటకృష్ణ గారు? నాకు ఇప్పటికీ అర్థం కాని జుగుప్సాకరమైనటువంటి ఫీలింగ్ ఏంటంటే, క్యారెక్టర్ అసాసినేషన్ అసెంబ్లీ నడుబొడ్డున జరుగుతూ ఉంటే పుట్టుక గురించి ప్రశ్నిస్తుంటే ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు ఏ విధంగా